యొక్క ముఖ్య సూచన ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి పనిచేసిన కార్యకర్తలు నాయకులు మహిళలు తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా పథకాలు ఏమి ఇవ్వాలనేసి మనం ఇల్లు తిరిగాం. కానీ పార్టీ శ్రేణులన్నీ కూడా అన్నగారికి మొట్టమొదటి సమావేశం కాబట్టి వాళ్ళ కష్టం, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కష్టం ఉంది. ఇంతవరకు జరిగిన చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ అనుకున్న రీతిలో, ఎందుకంటే అందరూ జోబులో డబ్బు ఖర్చు పెట్టుకున్నారు. మహిళలు కూడా వాళ్ళ ఇంట్లో పనులు వదిలిపెట్టి, బిడ్డలు వదిలిపెట్టి పార్టీ కోసం సేవ చేశారు. కార్యకర్తలందరూ కూడా పార్టీ కోసం పేరు పేరున ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఏరియా అయితే ఎలక్షన్ వస్తే ఎన్నో ఇబ్బందులు. కార్పొరేటర్గా నిలబడితే వాడుకున్న టీఎన్ను కూడా బయటకు చేసినారు. మన ఆర్టీనాడు నేను ఈ మారి కష్టాలు నష్టాలు కొంతమంది చాలామంది కూడా చెప్పుకోలేని పరిస్థితులు. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా తిరుపతిలో జనసేన అభ్యర్థిగా, ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా మీరు భారీ మెజార్టీతో గెలవడం అయితే ఖాయం. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా పనిచేస్తారు. ఎలాంటి అనుమానాలు లేదు. అవతలోడు ఎంత మభ్య పెట్టినా, ఏమి చేసినా, అబద్ధాలు పదే పదే చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదు. మిమ్మల్ని ఎంపీ గారి వరప్రసాద్ గారిని ఇటు కమలం గుర్తు, ఇటు గాజు గ్లాస్ గుర్తు పైన ఓట్లేసి సైకిల్ గుర్తు లేదన్న బాధ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. మన కాళాసుకు వచ్చినప్పుడు కూడా అందరినీ కొంతమంది నాయకులు కలిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భారీ మెజార్టీతో ఇటు అసెంబ్లీకి శ్రీనివాసులన్నని, వరప్రసాద్ గారిని ఎంపీకి పంపించాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా ఆయన తెలియజేశారు. ఆయన మాట తూచా తప్పక ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఏ విధంగా కష్టపడ్డామో గతంలో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో పెట్టుకొని మీరు పెద్ద మనసు, ఎందుకంటే మీరు ఆడుకోవడం పడ్డారు, పడ్డారు, ఓడిపోయారు, గెలిచారు, రాజకీయంగా మీ ప్రస్థానం ఉంది. కానీ తిరుపతిలో మేమందరూ కూడా పాత జిల్లా అధ్యక్షులుగా పనిచేసినప్పుడు చాలా మంది సంబంధాలు. కానీ అధికారం వచ్చిన వెంటనే అందరికీ సముచితమైన గౌరవం, న్యాయము జరగాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా జనసేనలో కూడా చాలా మంది వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ పబ్బం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈరోజు వాలంటరీ వ్యవస్థని వాడుకుంటా ఉన్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నామంటే, వాలంటీర్లకు సంబంధించి ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నాయో దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది ఒక పక్క. ఇంకో పక్క వాలంటీర్కి సంబంధించి ఏదైతే ప్రతి నెల కూడా 1వ తారీఖు పింఛన్లు పంపిణీ విధానం ఉందో దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వాళ్ళ ఇంటికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ఖజానా మొత్తం కూడా డబ్బులు లేకుండా ఖాళీ చేసి వాళ్ళ సొంత కోట్ల రూపాయలు ఖజానా నుండి డంప్ చేసి వాళ్ళకి నిధులు మంజూరు చేసి ఈరోజు వృద్ధులకు కానీ అదేవిధంగా పేదలకు కానీ ఇవ్వాల్సిన పింఛన్ని ఈరోజు ఇవ్వకుండా నిలుపుదల చేయడానికి ప్రధాన కారణం బడ్జెట్కి సంబంధించిన ఏదైతే ప్రభుత్వ ఖజానాలో సొమ్ము లేకపోవడం. దీన్ని వాస్తవాల్ని చెప్పకుండా ఏదో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఏదో అడ్డుకున్నారా, ప్రతిపక్ష పార్టీలపైన, తెలుగుదేశం పార్టీ పైన మోపేదానికి ప్రయత్నించడం జరిగింది. దీన్ని వెంటనే కూడా తెలుగుదేశం పార్టీ ఖండించి ఇది వాళ్ళు ఏదైతే రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి దీన్ని వాడుకుంటా ఉన్నారో దాన్ని వెంటనే కూడా ఖండన తెలియజేస్తూ మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే కూడా ప్రశ్నించడం జరిగింది. నీ ఖజానాలో సొమ్ము ఎంత ఉందో ముందు బహిరంగపరచు జగన్మోహన్ రెడ్డి. వాస్తవాలకు విరుద్ధంగా ప్రజల్ని మళ్ళీ ఎన్నికలు 40 రోజులు ఉంటే ప్రజల్ని మళ్ళా మోసపుచ్చే విధంగా, వాళ్ళని నమ్మబలికే విధంగా ఈరోజు అబద్ధాలు వల్లిస్తూ ఈరోజు నెపం మాపై నెట్టడం కాదు. వాస్తవంగా ఖజానా డబ్బులంతా కూడా ఎందుకు నీ సొంత పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించావో సమాధానం చెప్పని అడుగుతాను. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్లకు సంబంధించి వారి ఇళ్ల వద్దకు వెళ్ళి వెంటనే కూడా పింఛన్లు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టర్ కార్యాలయాల వద్ద, కలెక్టర్ ఆఫీసుల వద్ద కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే తిరుపతిలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళ ఇంటి వద్ద టోకన్లు ఒకటి నుంచి ఉంటాయి కదా, 1 నుంచి 100 వరకు టోకెన్లు ఉంటాయి కదా. కొంతమందికి వచ్చినాయి, వాళ్ళు ఇస్తున్నారు, మనోళ్ళు ఇంకా బ్యాంకులో ఉన్నారు.
అమౌంట్ రాగానే ఇస్తాం. తిరుపతి మొత్తం స్టార్ట్ అయిపోయిందండి ఇది ఒక్కటే ఒకటే ఒక బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ బయట ఈ పక్కన 49 వన్లు ఇంకా రాలా అడ్మిట్ కాదు. ఇస్తాం, అందరికి ఇస్తాం. 7 వరకు ఉంటుంది గవర్నమెంట్ ఆర్ట్స్ ప్రకారం. 7 వరకు ఉంటే ఇస్తాం అందరికి. ఎంత ఇబ్బంది పెడితే ఎట్లా టోకన్లు ఒకటి నుంచి ఉంటాయి కదా, ఒకటి నుంచి 100 వరకు టోకెన్లు ఉంటాయి కదా. కొంతమందికి వచ్చినాయి, వాళ్ళు ఇస్తున్నారు. మనోళ్ళు ఇంకా బ్యాంకులో ఉన్నారు. అమౌంట్ రాగానే ఇస్తాం. తిరుపతి మొత్తం స్టార్ట్ అయిపోయిందండి ఇది ఒక్కటే ఒకటే ఒక బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ బయట ఈ పక్కన 49 వన్లు ఇంకా రాలా అడ్మిట్ కాదు. ఇస్తాం, అందరికి ఇస్తాం. 7 వరకు ఉంటుంది గవర్నమెంట్ ఆర్ట్స్ ప్రకారం. 7 వరకు ఉంటే ఇస్తాం అందరికి. ఎంత ఇబ్బంది పెడితే ఎట్లా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంది ఒకటే, ఏదైతే వాలంటరీ వ్యవస్థలో ఏదైతే వాలంటరీ సంబంధించి వాళ్ళ గురించే మేము అభ్యంతరం తెలియజేస్తాను. ఈరోజు ఎవరైతే వాలంటరీలు ప్రజలకు వాళ్ళ యొక్క విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా గౌరవిస్తుంది. కానీ ఈరోజు వాలంటరీల ద్వారా ఈరోజు పింఛన్ని పంపిణీని నిలుపుదల చేయమని ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే
పింఛన్ అంతా కూడా పంపిణీ చేయమని రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్లు సూచించిన మీదట దీనిపైన తెలుగుదేశం పార్టీ పైన నెపం నట్టడం. తెలుగుదేశం పార్టీ అక్కడ కూడా ఏదైతే ఇళ్ల వద్దకే వెళ్ళి వాళ్ళకి రావాల్సిన పింఛన్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేశారు. లేఖల ద్వారా ఎన్నికల కమిషన్కి కానీ ఇటు చీఫ్ సెక్రటరీకి కానీ వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కానీ నిన్నటి నుంచి చూస్తే తిరుపతిలో చూస్తే 48% మటుకే ఈ యొక్క పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అది కూడా వృద్ధులు వికలాంగులు అందరూ కూడా సచివాలయాలకు రప్పించి మేమేం చెప్తా ఉన్నాము, ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ వద్దకు వెళ్ళి పింఛన్ పంపిణీ చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా చేసిన దానివల్ల ఎండలు 45 డిగ్రీలు కాస్తూ ఉంటే వృద్ధుల్ని ఈ విధంగా ఇక్కడికి రప్పించి ఈ విధంగా కొన్ని చోట్ల చనిపోవడం జరిగింది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహించాలి. కానీ తెలుగుదేశం పార్టీ పైన నెపం నెట్టడం కరెక్ట్ కాదు. వెంటనే కూడా పింఛన్లు వెంటనే కూడా వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్ళి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తాం. ఆస్తి నియోజకవర్గం బొజ్జల సుధీర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 5వ వార్డులో ప్రచారం నిర్వహిస్తూ ఉంటే వైసీపీకి చెందిన ఒక వ్యక్తి ఏదైతే కత్తితో దాడి చేయాలని ప్రయత్నించడం, హత్యాయత్నానికి ప్రయత్నించడం తీవ్రంగా కూడా పరిగణిస్తా ఉన్నాం. వెంటనే ఇలాంటి వ్యక్తుల పట్ల కఠినంగా కూడా ఈ రౌడీయిజాన్ని గుండాయిజాన్ని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని వెంటనే కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎవరైతే దీన్ని ప్రేరేపిస్తూ ఉన్నారో ప్రోత్సహిస్తూ ఉన్నారో అలాంటి వైసీపీ అభ్యర్థుల్ని అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేస్తాను. రెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు 5వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉంటే కత్తితో దాడికి ప్రయత్నించడం జరిగింది. దాన్ని పట్టుకుంటే చేతిలో ఉండే కత్తి కాకుండా ఇంకో చాకు ఒకటి అతని దగ్గర దొరకడం జరిగింది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థులపైన హత్యాయత్నానికి పాల్పడతా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచర గణానికి తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఈ హత్యా రాజకీయాలని తీవ్రంగా అతనికి వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఏ విధంగా జరిగాయో బాబాయ్ హత్య కావచ్చు, ఇంకొక హత్యల సంబంధాలు ఉన్న ఈ కుటుంబం ఈరోజు రాష్ట్రంలో అలజడి సృష్టించి ఓటమి అనేది తేలిపోయింది. ఇంకా ఏ విధంగా దాని నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈరోజు రౌడీయిజం గూండాయిజాన్ని ప్రదర్శించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పైన శ్రీకాళహస్తిలో చేసిన ఈ ఘటనను తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి ప్రజల మన్ననలు పొంది ప్రజల యొక్క సాధక బాధకాల్లో వాళ్ళకు అండగా ఉండి రాజకీయం అంటే అండదండలు అందించాల్సిన రాజకీయ నాయకులు ఈ విధంగా రౌడీయిజం గూండాయిజం హత్యాకాండతో హత్యలు చేయించాలి, హత్య యత్నాలకు పాల్పడ్డాన్ని తీవ్రంగా కూడా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉండి ఇలాంటి ఘటనలు మంచివి కాదు. వెంటనే కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఏదైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో అలాంటి అభ్యర్థుల్ని వెంటనే పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తాం. అడ్డు పెట్టుకొని ఏదో వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమైనట్లు, వాలంటరీ ఎవరైతే ఉన్నత చదువుకున్నా కూడా వాలంటరీగా పెట్టి ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో మేము చూస్తాను. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్నికల కమిషన్ యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ విధులకు దూరంగా పెట్టి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర అన్ని పనులు చేయించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఆదేశాలు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిపైన ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, వాలంటీర్లకు వ్యతిరేకం కాదు, ఎవరైతే రాజకీయాలు చేసే వాలంటీర్లకే వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ. వాళ్ళ యొక్క వాలంటీర్లందరూ కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించడంలో ఎలాంటి ఆక్షేపం లేదు. కానీ అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న మంత్రులు, అక్కడున్న అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఎవరైతే వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని తప్పుపట్టడం జరిగింది.
ఎవరైతే నీతి నిజాయితీగా వాలంటరీ వ్యవస్థలో చాలా మంది పనిచేస్తూ ఉన్నారో అలాంటి వారికి అడ్డు పెట్టుకొని ఏదో వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమైనట్లు, వాలంటరీ ఎవరైతే ఉన్నత చదువులు చదువుకున్నా కూడా వాలంటరీగా పెట్టి ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో మేము చూస్తాను. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్నికల కమిషన్ యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ విధులకు దూరంగా పెట్టి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరనే అన్ని పనులు చేయించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఆదేశాలు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిపైన ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, వాలంటీర్లకు వ్యతిరేకం కాదు, ఎవరైతే రాజకీయాలు చేసే వాలంటీర్లకే వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ. వాళ్ళ యొక్క వాలంటీర్లందరూ కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించడంలో ఎలాంటి ఆక్షేపం లేదు. కానీ అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న మంత్రులు, అక్కడున్న అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఎవరైతే వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని తప్పుపట్టడం జరిగింది. ఎవరైతే నీతి నిజాయితీగా వాలంటరీ వ్యవస్థలో చాలా మంది పనిచేస్తూ ఉన్నారో అలాంటి వారికి శ్రీకాళహస్తి నియోజకవర్గం బొజ్జల సుధీర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 5వ వార్డులో ప్రచారం నిర్వహిస్తూ ఉంటే వైసీపీకి చెందిన ఒక వ్యక్తి ఏదైతే కత్తితో దాడి చేయాలని ప్రయత్నించడం, హత్యాయత్నానికి ప్రయత్నించడం తీవ్రంగా కూడా పరిగణిస్తా ఉన్నాం. వెంటనే ఇలాంటి వ్యక్తుల పట్ల కఠినంగా కూడా ఈ రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని, పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని వెంటనే కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎవరైతే దీన్ని ప్రేరేపిస్తూ ఉన్నారో, ప్రోత్సహిస్తూ ఉన్నారో అలాంటి వైసీపీ అభ్యర్థుల్ని అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాళహస్తిలో నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన మనం చూసాం. వాళ్ళు లైవ్ లో మాట్లాడించిన వ్యక్తులు ఎవరు, వాళ్ళు ముందే సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఏ విధంగా ప్రవర్తనలు ఊడించుకున్నారో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన ఏం చెప్పారు, నేను ఎన్నికల ఓటు అడిగేది పూర్తి స్థాయి రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తాను, తరువాతే ఓటు అడుగుతానని చెప్పారు. ఈ రోజు ఈ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశం ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం, నేను ఓటు అడగమని చెప్పినాక నువ్వు ఏ విధంగా బస్సు యాత్ర ద్వారా ప్రజలను ఓటు అడుగుతావో ఈరోజు సమాధానం చెప్పమని అడుగుతాను. రాష్ట్ర స్థాయిలో ఎన్డీఏ కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించి పార్లమెంటు స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలు ఈరోజు జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీవారి సన్నిధిలో తిరుపతి పార్లమెంటు సమన్వయ కమిటీ, ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడిగా నేను నరసింహ యాదవ్, అదేవిధంగా ఏదైతే జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ హరిప్రసాద్ గారు, బీజేపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా చంద్రప్ప గారు, అదేవిధంగా పార్లమెంటుకి ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ వరప్రసాద్ గారు, అదేవిధంగా సత్యవేడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిమూలం గారు, తిరుపతి శాసనసభకు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొజ్జల సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మానవ ప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మాట ఇంకా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు,
అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు, అదేవిధంగా ఈ యొక్క 7 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జెస్, జనసేన శాసనసభ నియోజకవర్గాల స్థాయి ఇన్ఛార్జీలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా మీరందరూ కూడా మీరు బయట వచ్చినారు, ఇచ్చేస్తాను అదే అంటున్నారు. ఒకసారి క్లారిటీ వచ్చేస్తే ఆ ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు అమ్మతో పాటు శిష్యుల్లో బంధువర్గం అంతా వచ్చారు. ఆడబిడ్డలతో పాటు వచ్చి పనిచేయాలని, గెలవాలనే కదా ఇంట్లో కుటుంబ సభ్యులంతా వస్తారు. 2 రోజులు వచ్చినప్పుడు వాళ్ళకి తెలుసో తెలియకో, ఇప్పుడు నేను అధ్యక్షుడుగా ఉంటాను, వాళ్ళకి తెలియదు, నా పక్కన మాట్లాడతాను, దాన్ని వేరే విధంగా తీసుకోవచ్చు. అందరూ కూడా ఆ పార్టీలో ఇప్పుడున్న ఇది మనం అందరూ కూడా ఒకేసారి కలిసి వస్తే ఆ గ్యాప్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దీనికి అధిగమించడానికి వాళ్ళ దీని నుంచి వాళ్ళ మనుషులు పెట్టుకొని ఎక్కడెక్కడ ఏం జరుగుతాం ఏమైనా సమాచారం తెచ్చుకొని పనిచేస్తా ఉన్నారు. దాన్ని కూడా మనం తప్పు పట్టాల్సి ఉంటుంది. ఫైనల్గా ఎవరైతే ఆ డివిజన్లో వాటిలో పనిచేస్తా ఉంటారో వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటు జనసేన, బీజేపీ వాళ్ళు కూడా మనం కలుపుకొని, అంటే కొంతమంది కొత్తగా ఉంటారు, అటువంటి వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకొని మనకి విజయవంతంగా కూడా ఈ ఎలక్షన్ గెలిపించి అటు వరప్రసాద్ గారు కానీ, శ్రీనివాసులు అటు ఎంపీగా వరప్రసాద్ గారు, శ్రీనివాసులు కానీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిస్తేనే మనకు గౌరవం. అలా కాకుండా పోటాపోటీగా ఇందులో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్డీఏ అభ్యర్థులు ఇద్దరు కూడా విజయం సాధించారన్న దీన్ని నెరవేర్చాలంటే మీ అందరికీ చంద్రబాబు నాయుడు సఫలం చేశాను. అసెంబ్లీలో గౌరవ సభ ఏర్పడినప్పుడు నేను అసెంబ్లీలో అడుగు పెడతాను. ఇంకా ఆయన ఏ విధంగా జైలు పెట్టారు 53 రోజులు, అవన్నీ కూడా మన కళ్ళగా మనం చూసాం. తిరుపతిలో మీరందరూ కూడా 53 రోజులు కూడా నిరసన దీక్షలు చేసి మీరందరూ కూడా సంఘీభావంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వ్యక్తి జైలు చేస్తే ఏ విధంగా పాల్గొంటాం, ఆహార పాల్గొని పనిచేశారు. అవన్నీ కూడా మర్చిపోము. నా వంతు నేను ఎప్పటికప్పుడు ఎవరు ఏమని తెలిసినా మనమేమి ఐదింపులు లేవు. ఊరి ఆడ పనిచేస్తాను పేరు ఒకటి అలా మిస్ అయినా ముఖం చూస్తానే ఇక్కడ పనిచేసి అందరూ కూడా మీరు బయట వచ్చినారు, ఇచ్చేస్తాను అదే అంటున్నారు. ఒకసారి క్లారిటీ వచ్చేస్తే ఆ ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు అమ్మతో పాటు శిష్యుల్లో బంధువర్గం అంతా వచ్చారు. ఆడబిడ్డలతో పాటు వచ్చి పనిచేయాలని, గెలవాలనే కదా ఇంట్లో కుటుంబ సభ్యులంతా వస్తారు. 2 రోజులు వచ్చినప్పుడు వాళ్ళకి తెలుసో తెలియకో, ఇప్పుడు నేను అధ్యక్షుడుగా ఉంటాను, వాళ్ళకి తెలియదు, నా పక్కన మాట్లాడతాను, దాన్ని వేరే విధంగా తీసుకోవచ్చు. అందరూ కూడా ఆ పార్టీలో ఇప్పుడున్న ఇది మనం అందరూ కూడా ఒకేసారి కలిసి వస్తే ఆ గ్యాప్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దీనికి అధిగమించడానికి వాళ్ళ దీని నుంచి వాళ్ళ మనుషులు పెట్టుకొని ఎక్కడెక్కడ ఏం జరుగుతాం ఏమైనా సమాచారం తెచ్చుకొని పనిచేస్తా ఉన్నారు. దాన్ని కూడా మనం తప్పు పట్టాల్సి ఉంటుంది. ఫైనల్గా ఎవరైతే ఆ డివిజన్లో వాటిలో పనిచేస్తా ఉంటారో వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటు జనసేన, బీజేపీ వాళ్ళు కూడా మనం కలుపుకొని, అంటే కొంతమంది కొత్తగా ఉంటారు, అటువంటి వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకొని మనకి విజయవంతంగా కూడా ఈ ఎలక్షన్ గెలిపించి అటు వరప్రసాద్ గారు కానీ, శ్రీనివాసులు అటు ఎంపీగా వరప్రసాద్ గారు, శ్రీనివాసులు కానీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిస్తేనే మనకు గౌరవం. అలా కాకుండా పోటాపోటీగా ఇందులో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్డీఏ అభ్యర్థులు ఇద్దరు కూడా విజయం సాధించారన్న దీన్ని నెరవేర్చాలంటే మీ అందరికీ చంద్రబాబు నాయుడు సఫలం చేశాను. అసెంబ్లీలో గౌరవ సభ ఏర్పడినప్పుడు నేను అసెంబ్లీలో అడుగు పెడతాను. ఇంకా ఆయన ఏ విధంగా జైలు పెట్టారు 53 రోజులు, అవన్నీ కూడా మన కళ్ళగా మనం చూసాం. తిరుపతిలో మీరందరూ కూడా 53 రోజులు కూడా నిరసన దీక్షలు చేసి మీరందరూ కూడా సంఘీభావంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వ్యక్తి జైలు చేస్తే ఏ విధంగా పాల్గొంటాం, ఆహార పాల్గొని పనిచేశారు. అవన్నీ కూడా మర్చిపోము. నా వంతు నేను ఎప్పటికప్పుడు ఎవరు ఏమని తెలిసినా
మనమేమి ఐదింపులు లేవు. ఊరు ఎవరు పనిచేస్తానో పేరు ఒకటి అలా మిస్ అయినా ముఖం చూస్తానే ఇక్కడ పనిచేసి దాన్ని కూడా భరించలేక మూసేసి వాళ్ళ పార్టీ నాయకులకి వాటి అవన్నింటినీ కూడా అన్నా క్యాంటీన్లన్నీ కూడా బాడుగకి ఇచ్చుకున్నది మీరు కాదని ప్రశ్నిస్తాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మాస్టర్ ప్లాన్ రోడ్లు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మేము కూడా చైర్మన్ గా ఉండగా తిరుపతి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ లో కూడా అన్ని రోడ్లు కూడా చేర్చి వాటన్నిటిని కూడా అభివృద్ధి పథంలో చేయాలని అన్ని కూడా ఎక్కువ రోడ్లను కూడా పెట్టడం జరిగింది. కానీ అదే మాస్టర్ ప్లాన్ రోడ్లలో ఈ రోజు కూడా పుంకాలుగా కథనాలు చూస్తా ఉన్నారు. టీడీఆర్ ప్లాన్ లో జరిగిన అవినీతి ఈ రోజు మీరు మీ ప్రభుత్వం లక్ష్మి ఐఏఎస్ రద్దు చేసింది. ఈ రోజు దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఇంకా కూడా ఈ రోజు జెన్యూన్ గా ఎవరైతే స్థలాలు కోల్పోయారో మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నీతి నిజాయితీగా ఏదైతే చట్టానికి లోబడి పనిచేయమని ఈ సందర్భంగా కోరుతాను. మొన్న కలెక్టర్ ఏ విధంగా లక్ష్మీ షా నెల కాకనే ఏ విధంగా బలయ్యారు చూసాం. దయచేసి ఎన్నికలు సక్రమంగా జరిగేదానికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఎవరైతే కలెక్టరేట్ కానీ స్థానికంగా ఉన్న నియోజకవర్గాల ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాం. సక్రమంగా ఎన్నికలు నిర్వహించడానికి సహకరించండి. జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక్క సీట్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని మీరు నిర్వర్తించమని ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతున్న ఎన్నికల యొక్క నియమ నిబంధనల్ని ఏ విధంగా ఉల్లంఘిస్తా ఉన్నారో మనం చూస్తాము. వీటన్నిటిపైన కూడా అనేక విధాలుగా కూడా మొన్న గోడౌన్లో కోట్లాది రూపాయలు రేణుగుంట గోడౌన్లో కోట్లాది రూపాయలకు సంబంధించిన వాళ్ళ మెటీరియల్ అంటామా లేకపోతే ఏదైతే ఓటర్ని ప్రలోభ పెట్టే వస్తువులన్నీ కూడా కోట్లాది రూపాయలకి గోడౌన్లో డంప్ చేస్తే దానిపై ఇంతవరకు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నూతనంగా ఎవరైతే కలెక్టర్ వచ్చారో చెప్పండి ఎవరి పేరుతో ఉంది, ఎవరి పేరు పైన కేసు బుక్ చేసినారు, ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయలకి బిల్లుంటే విడుదల చేశారు, దానికి సంబంధించి ఎన్ని వస్తువులు ఓటర్లు ప్రలోభ పెట్టేదానికి వాచీలు కానీ మైక్ సెట్లు కానీ లేకపోతే చీరలు కానీ లేకపోతే ఇలా విసనకర్రలు కానీ ఈ మరి మహిళలకు పంపిణీ చేసే అనేక వస్తురూపంగా పంపిణీ చేసి ఆకట్టుకోవాలని తద్వారా ఓట్లు గెలవాలని చూస్తున్న ఆ కేసులకు సంబంధించిన వివరాలు బహిరంగంగా కూడా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి అభివృద్ధి జరిగిందంటే ఒక ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన భారతీయ జనతా పార్టీ దీంట్లో ఆ రోజు స్మార్ట్ సిటీ నిధులతో భారీ ఎత్తున డెవలప్ చేశాం. స్మార్ట్ సిటీ నిధుల్లో కూడా తిరుపతిలో జరిగిన అనేక పనుల్లో అక్రమాలు జరిగాయి. స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడైతే వినియోగించారో ఆ యొక్క దీంట్లో కూడా అవినీతి అక్రమాలకు చోటు చేసుకుని ఉన్నాయి. దీనిపైన కూడా విచారణ జరిపితే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ బైండ్ ఓవర్ కేసుల గురించి అడిగారా? ఏమన్నా ఎస్పీని కానీ ఎవరైనా కలిసి అడిగారా? అడిగితే ఎస్పీని ఏ స్థాయిలో ఉండేవాళ్ళు అక్కడ కేసులు బుక్ చేశారు, ఈ పార్టీలో ఏ స్థాయిలో ఉండేవాళ్ళు ఈ పార్టీలో బుక్ చేశారు సమాధానం చెప్పండి. ఇప్పుడు నేనేమి రౌడీని చేయలా, నేను మూడాయిలు చేయలా, నా పైన తప్పుడు కేసులు ఎలా బుక్ చేశారు? నేను అదే చెప్పింది. 2వ వర్షం దొంగ ఓట్లు మేము పట్టుకుంటే మా ఇంట్లో క్యాండిడేట్ అయిన మా మరదల పైన శాంతి పైన మా తమ్ముడు రామా పైన నేను అసలు ఆ దీంట్లోకే పోలా. నేను నా పైన బుక్ చేస్తారు, ఓట్లు జరుగుతా ఉన్నాయి, దాన్ని నేర్చుకుంటాం, అది వేరే విషయం. కానీ కలెక్టర్ ఎస్పీ చెప్పి ఈ విధంగా వాళ్ళకి తెలియదు, కొత్తగా వచ్చారు. వాస్తవాలు చెప్పండి. ఏ పేరులో విజయ్ని మా పార్టీలో పదవులు ఉన్న వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. ఉండే అందరిపైన అందరినీ జైలుకు పంపించారు. ఆ మాదిరిగా జైలుకి ఎంతమంది పంపించారు చెప్పు? నాన్ బెయిలబుల్ కేసులు వైసీపీ నేతలపైన ఎంతమంది పెట్టావు? ఎలాంటి కేసులు పెట్టారంటే మా మహిళలు ప్రెస్ మీట్ పెట్టి బయటకు వస్తే అభ్యర్థి అభినయ్ రెడ్డి ఎంతమంది అధికారులతో సమావేశాలు నిర్వహించాడు సమాధానం చెప్పంటాను. ఇప్పుడు టీటీడీకి సంబంధించిన సివిల్ వర్కులు కోట్లాది రూపాయలు టీటీడీ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా సివిల్ వర్కులు ఎందుకు అవసరం లేకపోయినా కూడా కొన్ని కమిషన్ల కోసం కక్కుర్తిపడి
దేవుని సొమ్ముని కూడా ఈ విధంగా రాజకీయంగా వాడుకుంటా ఉంది వాస్తవం కాదా? రేపు ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎన్ని కుయుక్తులు చేసినా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్డీఏ అభ్యర్థులు ఇద్దరు కూడా అటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారీ ఎత్తున ఎంపీగా కూడా వరప్రసాద్ గెలవబోతా ఉన్నారు. అదేవిధంగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తిరుపతి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా ఇంటర్నల్ గా వాళ్ళ ఇళ్ల వద్ద వేరే ప్లేసుల్లో ఎవరైతే ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారో తిరుపతిలో వాళ్ళందరికీ కూడా డేటా పెట్టుకుంటా ఉన్నాము. వాళ్ళందరిపైన అబ్జర్వేషన్ పెట్టాం. కాబట్టి ఎన్నికల సక్రమంగా నిర్వహించడానికి అధికారులు సహకరించమని అడుగుతున్నాం. 34 రోజులు ఉంది ఇంకా ఎన్నికలు. 34 రోజుల వల్ల మీ ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. గతంలో కూడా ఎవరైతే మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డ అధికారులు కానీ అక్రమంగా ఎన్నికైన కార్పొరేటర్లు కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, తిరుపతి అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా మీ ద్వారా కూడా అందరినీ కోరుకుంటా ఉన్నాం. తద్వారా ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం, మంచి నాయకత్వం, అభివృద్ధిలో ఈ రాష్ట్రం ఉండాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే తిరుపతి నుంచి వీళ్ళిద్దరు కూడా విజయకేతనం ఎగరేయాలని కూడా మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటాను. అన్ని 3 పార్టీలు కూడా. పార్టీ అభ్యర్థిగా, జనసేన అభ్యర్థిగా రావడం మనం అందరం కూడా తిరుపతి ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో గత 5 సంవత్సరాలుగా ఏం జరిగిందో మీకు తెలుసు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ఆవిర్భావం నుంచి కూడా తిరుపతిలో అనేక సిమ్స్ హాస్పిటల్ గానీ, బర్డ్స్ హాస్పిటల్ గానీ ఈరోజు తెలుగుగా మనం తాగుతూ ఉన్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మహిళా విశ్వవిద్యాలయం గానీ, మహిళా ప్రాంగణం గానీ, ఈ విధంగా ఇప్పుడు రోడ్లన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి జరిగాయో మీ అందరికీ తెలుసు. మన పక్కనే ఫ్లైఓవర్ లో ఏదైతే గరుడ వారధిని కూడా ప్రారంభించింది మనమే. తిరుపతిలో పార్కులన్నీ అభివృద్ధి పథంలో నడిపించింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఇక్కడ ఉన్న పార్టీ ఎవరైతే అవతల పార్టీ అభ్యర్థి ఉన్నారో అభివృద్ధి జరిగిపోయిందని చెప్తా ఉంటారు పదే. ఏం అభివృద్ధి జరిగింది? ఇక్కడ తిరుపతిలో ఏమైనా ఒక కంపెనీ తీసుకొచ్చి 10 మందికి ఉద్యోగాలు వచ్చాయా? ఆలోచించండి. అదేవిధంగా తిరుపతిలో ఏమైనా ఒక హాస్పిటల్ ఏమైనా నిర్మించారా? అది లేదు. లేదా కాలేజీలు ఏమైనా కొత్తగా ఇలా మీరందరూ తెలుసు, భారతీయ జనతా పార్టీతో పొత్తున్నప్పుడు అనేక ఇన్స్టిట్యూషన్స్ కూడా ఐఐటి గాని ఇవన్నీ కూడా రేణుగుంట దగ్గర రావడం, విమానాశ్రయం అభివృద్ధి చేయడం, ఈ విధంగా అభివృద్ధి పదంలో చేసిందంటే ఒక తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే తిరుపతి అభివృద్ధి పదంలో నడిచింది. కాబట్టి ఈ రోజు ఏదైతే జనసేన అభ్యర్థి శ్రీనివాసరావును గెలిపించుకుంటే అటు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ కమలం గుర్తుపైన, అన్నని గ్లాసు గుర్తుపైన ప్రతి ఇంటికి వెళ్లి మీరు ఈ 2 గుర్తుల్ని స్పష్టంగా, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ, చాలా మందికి తెలియకపోవచ్చు, మీరు ప్రతి ఇంట్లో కూడా గ్లాసు గుర్తుకు ఒక ఓటు, కమలం గుర్తుకు ఒక ఓటు అని చెప్పి గెలిపించండి. మనం కూడా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాబోతా ఉంది. అక్కడి నుంచి కూడా అనేక సంస్థలు కూడా మన యొక్క తిరుపతికి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇద్దరు అభ్యర్థులను కూడా భారీ మెజార్టీతో గెలిపించి అటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానుగ్గా అన్నని శ్రీనివాసరావును గెలిపించి కానుగ్గా ఇవ్వాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా వరప్రసాద్ గారిని పార్లమెంట్ గెలిపించి నరేంద్ర మోడీకి కానుగ్గా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మనకి ఏ సమస్య అదేవిధంగా ఎవరైతే కలెక్టరేట్ కానీ స్థానికంగా ఉన్న నియోజకవర్గాల ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులందరినీ కూడా కోరుతాను, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడానికి సహకరించండి. జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక్క సీట్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని మీరు నిర్వర్తించమని ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ, ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతున్న ఎన్నికల యొక్క నియమ నిబంధనల్ని ఏ విధంగా ఉల్లంఘిస్తా ఉన్నారో మనం చూస్తాము. వీటన్నిటిపైన కూడా అనేక విధాలుగా కూడా మొన్న గోడౌన్లో కోట్లాది రూపాయలు, రేణుగుంట గోడౌన్లో కోట్లాది రూపాయలకు సంబంధించిన వాళ్ళ మెటీరియల్ అంటామా, లేకపోతే ఏదైతే ఓటర్ని ప్రలోభ పెట్టే
వస్తువులన్నీ కూడా కోట్లాది రూపాయలకి గోడౌన్లో డంప్ చేస్తే దానిపై ఇంతవరకు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నూతనంగా ఎవరైతే కలెక్టర్ వచ్చారో చెప్పండి ఎవరి పేరుతో ఉంది, ఎవరి పేరు పైన కేసు బుక్ చేసినారు, ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయలకి బిల్లుంటే విడుదల చేశారు, దానికి సంబంధించి ఎన్ని వస్తువులు ఓటర్లు ప్రలోభ పెట్టేదానికి వాచీలు కానీ మైక్ సెట్లు కానీ లేకపోతే చీరలు కానీ లేకపోతే ఇలా విసనకర్రలు కానీ ఈ మరి మహిళలకు పంపిణీ చేసే అనేక వస్తురూపంగా పంపిణీ చేసి ఆకట్టుకోవాలని తద్వారా ఓట్లు గెలవాలని చూస్తున్న ఆ కేసులకు సంబంధించిన వివరాలు బహిరంగంగా కూడా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తాను. తిరుపతి అభివృద్ధి జరిగిందంటే ఒక ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, భారతీయ జనతా పార్టీ దీంట్లో ఆ రోజు స్మార్ట్ సిటీ నిధులతో భారీ ఎత్తున డెవలప్ చేశాం. స్మార్ట్ సిటీ నిధుల్లో కూడా తిరుపతిలో జరిగిన అనేక పనుల్లో అక్రమాలు జరిగాయి. స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడైతే వినియోగించారో ఆ యొక్క దీంట్లో కూడా అవినీతి అక్రమాలకు చోటు చేసుకుని ఉన్నాయి. దీనిపైన కూడా విచారణ జరిపితే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ బైండ్ ఓవర్ కేసుల గురించి అడిగారా ఏమన్నా? ఎస్పీని కానీ ఎవరైనా కలిసి అడిగారా? అడిగితే ఎస్పీని బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఏదైతే మంత్రిగా పనిచేసే వ్యక్తి ఎన్ని రాక్షసంగా పరిపాలన సాగించాడు, ఏ విధంగా అన్యాయంగా అక్రమంగా ఏ విధంగా ప్రజాధనాన్ని దోపిడీ చేశారో మీ అందరికీ తెలుసు. ఎన్నో ఉద్యమాలు చేసి ఈ యొక్క నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలోని రైతులకి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలే కాకుండా రైతుల పాలిట వెన్నుతన్నుగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు రైతుల కోసం పనిచేసిన వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్న. అదేవిధంగా అన్ని వర్గాలు కూడా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మిగతా అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలంటే ఈసారి ఖచ్చితంగా కూడా చంద్రమోహన్ రెడ్డి అన్నని భారీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు కానుకగా ఈ నియోజకవర్గ ప్రజలు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈరోజు జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ ఈరోజు సమిష్టిగా కూడా ఉమ్మడి అభ్యర్థులుగా అనేక చోట్ల పోటీ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో రాక్షస పాలనకు చమరగీతం పాడాలి. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేస్తున్నా మనం చూసాం. ఇలాంటి వ్యక్తి ఒక్కరోజు ఇంకా ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహంగా ఈరోజు అందరూ భావిస్తూ ఉన్నారు. పులివెందుల నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితులు లేవు. ఈరోజు ఈ విధంగా ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితులు లేవు. ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా భారీ మెజార్టీతో గెలిచే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా దీవిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ గ్రామంలో చూస్తే మీరందరూ కూడా అన్నని పూర్తి మెజారిటీగా ప్రతి ఒక్కరు కూడా వేసి గెలిపించి చంద్రన్న కానుక ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, ఎన్టీఆర్ అమర్ రహే, జై చంద్రబాబు నాయుడు. వచ్చారు, ఆయన 2 మాటలు మాట్లాడతాడు. అందరికీ సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న
పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నని భారీ కాబట్టి మీకు పూర్తి బాధ్యత ఉంది ఎలక్షన్ చేసే బాధ్యత. ఎందువల్లంటే వాళ్ళకి ఇప్పుడు దాకా వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళ 5,000 రూపాయలకే వాళ్ళ పాపం వెట్టి జారీ చేయించారు. కానీ మన బాబు గారు అట్లా ఉండదమ్మా. మన బాబు గారి అంతా సిస్టమ్ ఉంటుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వచ్ఛమైన పరిపాలన యువతకు కానీ, అదేవిధంగా అనేక బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అగ్రవర్ణాల్లో వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండాలంటే ఈ రాష్ట్రం మేమందరూ కూర్చొని నిరసన చేశాం, కంప్లైంట్ రిటర్న్ గా ఇచ్చాం. ఇంతవరకు దానిపైన బాధ్యులపైన చర్యలు లేవు. కానీ ఈరోజు ఏదైతే ఇంత లక్షలాది యాత్రికులు వచ్చే పవిత్ర పుణ్యక్షేత్రంలోనే ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారు విద్యుల పైన ఏదైతే మన కృష్ణాపురం తానా దగ్గర జరిగిన ఈ ఘటన ప్రత్యక్షంగా విజువల్స్ కూడా వచ్చాయి. అన్ని ఛానల్స్ లో కూడా ఎక్కడి నుంచి రాయి ఏ పక్క నుంచి పడింది, ఎన్ని రాళ్ళు పడ్డాయని కూడా మేము తీసుకొని అప్పటికప్పుడు చూపించాం. అక్కడి నుంచి కూడా మీటింగ్ ముగించుకొని నేరుగా ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే ఇంతవరకు దిక్కులే. ఒక ప్రతిపక్ష నేత జెడ్+ కేటగిరీ ఉండే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ల దాడి వాస్తవంగా జరిగితేనే దిక్కులే. ఈ రోజు రాళ్ల దాడి జరగకనే జరిగిందనే విధంగా ఈ రోజు ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనే ఒక దుర్బుద్ధితోటి ఇలాంటి ఘటనకు పాల్పడ్డ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. ఈ రోజు తగుదనమ్మాని ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి కానీ, వాళ్ళ శ్రేణులు కానీ నిన్న రాత్రి జరిగిన సంఘటన కానీ, ఈ రోజు ఏదైతే వాళ్ళ నిరసన కార్యక్రమంలో మాట్లాడిన భాష కానీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి. తిరుపతి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటే ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అభివృద్ధి జరిగింది. ఈ రోజు ఏదైతే ఎన్డీఏ కూటమి తరఫున జనసేన తిరుపతి శాసనసభ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఈ రోజు శ్రీనివాసులు అన్న గారిని గెలిపిస్తే తిరుపతి అభివృద్ధి పరంపర కొనసాగుతుంది. అలా లేదంటే ఈ రోజు పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు. తిరుపతిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కానీ పదవులను అడ్డం పెట్టుకుని ఏ విధంగా ఈ తిరుపతిని అభివృద్ధి చేశామని పదే చెప్పుకుంటాను వైసీపీ శ్రేణులు. కానీ అభివృద్ధికి నిర్వచనం ఏంది? ఇక్కడ సిమ్స్ హాస్పిటల్ కట్టింది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బర్డ్ హాస్పిటల్ కట్టింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఈ రోడ్లన్నీ కూడా మాస్టర్ ప్లాన్లన్నీ కూడా వేసి ఈ యొక్క తిరుపతి అభివృద్ధికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలుగు మహిళా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు మహిళా ప్రాంగణం కానీ ఈ విధంగా చెప్పుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు తిరుపతిలో ప్రతి ఒక్కరూ తెలుగు గంగా డ్రింకింగ్ తాగుతా ఉన్నారంటే దానికి తెలుగుదేశం పార్టీ. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం మారిగా తిరుపతిలో అనేక ఐటీ కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ ఈ విధంగా చూస్తూ అన్ని రంగాల్లో కూడా తిరుపతి అభివృద్ధి పదవులు నిలిపిన చరిత్ర ఒక ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు వాళ్ళందరూ ఆశీస్సులతో ఈ రోజు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, నందమూరి అభిమానులు అందరూ కూడా ఆర్ఎన్ శ్రీనివాసులు గ్లాసు గుర్తుకి తమ అమూల్యమైన పవిత్రమైన ఓట్లను వేసి గెలిపించాలని కోరుకుంటాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న పార్లమెంటుకు పోటీ చేస్తున్న వరప్రసాద్ గారిని కమలమ్మ గుర్తుపై ఓటేసి గెలిపించాలని, ఇద్దరిని కూడా ఒకరిని అసెంబ్లీకి పంపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, ఇంకొకరిని వరప్రసాద్ గారిని ఏదైతే పార్లమెంటుకు పంపించి ఆయన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకుని రాష్ట్ర అభివృద్ధి, ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారో మీరు చూశారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేయడమే కాకుండా అమరావతి నిర్మాణాన్ని కూడా ఏ విధంగా అడ్డుకున్నాడో మనం చూసాం. మూడు రాజధానుల పేరుతో ఏ విధంగా చేశారు. ఇవన్నీ కూడా సఫలీకృతం కావాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఇక్కడ ఉండాలని కూడా ప్రజలందరికీ కూడా సవినయంగా కోరుకుంటూ భారీ మెజార్టీతో ఎన్టీ రామారావు పోటీ చేసిన నియోజకవర్గం తిరుపతి. అదేవిధంగా ఒక అత్యున్నత విలువలతో కూడిన రాజకీయాలు నేర్పిన చరిత్ర తిరుపతిలో ఉంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని జనసేన అభ్యర్థిని గెలిపిస్తే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒక లక్షలాది యాత్రికులు వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళందరి యొక్క దీన్ని కూడా మనం
తిరుపతికి వచ్చిపోవాలంటే వాళ్ళందరూ కూడా రౌడీయిజం గూండాయిజాన్ని తగ్గించాలి. ఆ నేపథ్యంలో మీరందరూ ఒకసారి ఆలోచించండి. తిరుపతిలో జరిగిన ఈ 5 సంవత్సరాలు జరిగిన హత్యలు, ఈ 5 సంవత్సరాలు జరిగిన దోపిడీ, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. మళ్లీ ఇటుకు వచ్చిన ప్రతి యాత్రికుడు కూడా సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలు చేరాలంటే మళ్లీ ఇక్కడ ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. గ్లాసు గుర్తుపైన కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన పార్టీలో ఇంతమంది ముస్లిం అందరినీ కూడా చేర్చినందుకు కురుగూరు మురళీకృష్ణారెడ్డి గారిని అభినందిస్తూ, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు తిరుపతి శాసనసభకు జనసేన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ఎన్ శ్రీనివాసన్ అన్న గారికి, అదేవిధంగా సోదరులు జేపీ శ్రీనివాస్, అదేవిధంగా ఆర్సీ కృష్ణ, భాష, యశ్వంత్ రెడ్డి అందరూ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ, రాబోయే రేపు నెల జరగబోయే ఎన్నికలకు సంబంధించి మీరందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో ఈసారి ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మన యొక్క మిత్రపక్షంగా పోటీ చేస్తున్న ఆర్ఎన్ శ్రీనివాసన్ అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా తిరుపతి ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కమలం గుర్తుపైన పార్లమెంటుకు వరప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ పార్టీలో చేరుతున్న మీ అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ, రాబోయే రోజుల్లో ఏదైతే మురళీకృష్ణారెడ్డి మీకేమైతే హామీలు ఇచ్చారో మన వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఇటు ఎమ్మెల్యేగా శ్రీనివాసులు అన్న గెలిచిన వెంటనే కూడా ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే హామీ ఇచ్చారో మురళీకృష్ణారెడ్డి అవన్నీ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీరందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తాం. తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన, బీజేపీ తరఫున ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు జరిగిన అరాచకపు పాలనపై ఈరోజు ఛార్జ్ షీట్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను కూడా ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా వంచింది, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టడం కానీ, ఏ విధంగా బడుగు బలహీన వర్గాల నేతల్ని హతమార్చిన చరిత్ర కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా వాళ్ళ సొంత చిన్నాన్నకు సంబంధించి ఏదైతే హత్యలో కూడా కేసుల విషయంలో ఏదైతే కోర్టుకెళ్లి మళ్ళా రిటర్న్ తీసుకోవడం కానీ, ఏ విధంగా ఈరోజు సొంత చెల్లెళ్ళు ఏ విధంగా ఈ రాష్ట్రంలో కాకుండా ఈ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా సర్వనాశనం చేశాడో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా విభజన అయిన ఈ రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన అనేక సంస్థలను కూడా ఇక్కడికి తీసుకురావడం మీ అందరికీ తెలుసు. తిరుపతి పరిసరాల్లో చూస్తే ఐటీ గానీ, ట్రిపుల్ ఐటీ గానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విద్యా సంస్థలను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కూడా ఇక్కడికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మ్యాచింగ్ గ్రాంట్కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు అయితేనేమి అనేక సంస్థలను తీసుకురావడంలో గానీ, అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని కూడా వెనక్కి వెళ్లే పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగా ఈ ముఖ్యంగా కూడా బడుగు బలైన వర్గాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సబ్ ప్లాన్ నిధుల్ని లక్షల కోట్లు దారి మళ్లించాడు. బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వ పరంగా
చేయెత్తినవాల్సింది పోయి వాళ్ళకి చెందాల్సిన లక్షల కోట్ల నిధుల్ని దారి మళ్లించి ఏ విధంగా ఆ కుటుంబాలన్నింటినీ కూడా రోడ్డు పాలు చేశారో మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు ప్రాజెక్టుల విషయంలో చూస్తే భారీ ఎత్తున కూడా ఆ ప్రాజెక్టు పోలవరం చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ తో ఆయన ప్రతి వారం కూడా సోమవారం ఆయన ఏ విధంగా పోలవరం డేగా ప్రకటించుకొని ఆ యొక్క 70% పనులు కంప్లీట్ అయ్యాయి. కానీ రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం చూసాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో మద్యం దీనికి సంబంధించి చూస్తే కోట్లాది రూపాయలు ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల్ని తన సొంత ఖజానాన్ని నింపుకునే విధంగా ఆయన పరిపాలన కొనసాగడం. ఈ రోజు చూస్తే ఒక మద్యం పేరుతో దోపిడీ చేసిన డబ్బుతో ఈ రోజు ఓటర్లని కొని ఆ విధంగా రాబోయే రోజు అధికారంలోకి రావాలని చూస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పాలని కూడా కోరుకుంటాను. ఎందుకంటే మహిళలకు అంచెలంచెలుగా కూడా ఈ రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేస్తామని చెప్పాడు. మహిళలకు ఇచ్చిన మాట ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఏ విధంగా అరాచక శక్తులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కోర్టు వచ్చినా కూడా ఇంతకుముందే మా యొక్క సోదరుడు నాని గారు చెప్పారు. ఏ విధంగా నామినేషన్ వేసేదానికి వెళ్తే ఏ విధంగా రౌడీజం గూండాయిజం చేసి అక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా ఎవరైతే అలా సీఐ గాని డీఎస్పీ గాని లేదా ఎంఆర్ఓ దగ్గరనే కంప్లైంట్ ఇచ్చే స్థాయికి దిగజారిపోయారంటే అధికారులు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చినాక ఏ పార్టీ అయినా ఒక సమాన దృష్టితో జనసేన బీజేపీ తరఫున ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు జరిగిన అరాచకపు పాలనపై ఈరోజు ఛార్జ్ షీట్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను కూడా ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా వంచింది, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టడం కానీ, ఏ విధంగా బడుగు బలహీన వర్గాల నేతల్ని హతమార్చిన చరిత్ర గాని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా వాళ్ళ సొంత చిన్నాన్నకు సంబంధించి ఏదైతే హత్యలో కూడా కేసుల విషయంలో ఏదైతే కోర్టుకు వెళ్లి మళ్ళా రిటర్న్ తీసుకోవడం కానీ, ఏ విధంగా ఈ రోజు సొంత చెల్లెళ్ళు ఏ విధంగా ఈ రాష్ట్రంలో కాకుండా ఈ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా సర్వనాశనం చేశాడో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా విభజన అయిన ఈ రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన అనేక సంస్థలను కూడా ఇక్కడ తీసుకురావడం మీ అందరికీ తెలుసు. తిరుపతి పరిసరాల్లో చూస్తే ఐటీ గాని, ట్రిపుల్ ఐటీ గాని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విద్యా సంస్థలను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కూడా ఇక్కడికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మ్యాచింగ్ గ్రాంట్ కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు అయితేనేమి అనేక సంస్థలను తీసుకురావడంలో గాని, అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని కూడా వెనక్కి వెళ్లే పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో చిత్తూరు నుంచి రౌడీలు గుండాలు వచ్చేస్తారు కాబట్టి ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగదు, దీనిపైన మేము ఎన్నికల కమిషన్ కి రిపోర్ట్ చేస్తామని టీటీడీ బోర్డు చైర్మన్ చెప్పడం జరిగింది. అది చెప్పినప్పుడు నాకు ఎలాంటి అనుమానాలు రాల. చెప్పిన 2 రోజుల ముందు మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తిరుపతిలో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ పోతా ఉంటే 2-3 చోట్ల అడ్డుకోవడం జరిగింది. సరే ఇది కాకతాళీయంగా జరిగిందేమో, వాళ్ళ పార్టీకి వాళ్ళు వచ్చి మా వాళ్ళ పార్టీకి మా వాళ్ళ పొత్తు జరిగిందేమో అనుకున్నాం. నేను మొన్న ఏదైతే కోటకొమ్మల వీధి సంబంధించి నేనే ప్రత్యక్షంగా వెంకటగిరికి వెళ్లి నామినేషన్ లో పాల్గొని హడావుడిగా క్యాన్వాసింగ్ పోతాను వస్తే ప్రెస్ క్లబ్ ముందరనే వస్తే ఇదంతా బ్లాక్ అయింది. సరే అటు తిరుక్కొని వస్తాను, దొడ్డాపురం వీధి దగ్గర నుంచి అటు వచ్చిన. అటు వస్తే వైసీపీ శ్రేణులు మొత్తం ఆడున్నాయి. ప్రతాప్ రెడ్డి గారి ఆఫీస్ ముందు, స్కూల్ ముందర. నేను దిగతానే అందరూ ఉన్నారు.
సరే నన్ను చూసిన వెంటనే వాళ్ళు కూడా సైడ్ వదిలి, పోలీసు వాళ్ళందరూ ఉన్నారు, సైడ్ వదిలి మీరు ఇటు వెళ్ళన్నా మేము ఇటు పోతాము అన్నారు. సరే అది అక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళ సామరస్యంగా వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికే మా వాళ్ళ అభ్యర్థి కానీ వాళ్ళంతా కూడా ఎస్పీకి అందరికీ కంప్లైంట్ ఇచ్చారు. నేను అడవుడికి అక్కడికి వచ్చాను కాబట్టి అదేమీ జరగకుండా ఇదైంది. కానీ నిన్న గిరిపురంలో జరిగిన సంఘటన, మొన్న టీటీడీ చైర్మన్ ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాము, ఎన్నికల కమిషన్ చెప్పామని చెప్పారో అప్పుడు అనుమానాలు స్టార్ట్ అవడం జరిగింది. నిన్న గిరిపురంలో ఆడ ఇన్సిడెంట్ జరిగిన 5 నిమిషాలకంతా వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టారు బీసీల పైన దాడిలోని. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే నిన్న హాస్పిటల్లో చేరారో ఎవరిని ఎవరు కొడుతూ ఉన్నారు, ప్రత్యక్షంగా సాక్షులు, ఇతను బీసీ కొడతా ఉన్నారు, ప్రత్యక్షంగా సాక్షులు ఇవి జరిగాయి. దీనికి సమాధానం చెప్పని అడుగుతాను. మా వాళ్ళను కొట్టి, మా పార్టీకి చెందిన వ్యక్తుల్ని కొట్టి, వెనుకబడిన వర్గాలను మీరు దాడి చేసి నిస్సిగ్గుగా బీసీల పైన దాడులు అని చెప్పడం అంటే ఎంతవరకు కరెక్ట్? సభలో ఆశీర్వైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, సత్యవేడి నియోజకవర్గంలో ఏం జరిగిందని మీ అందరికీ తెలుసు. కానీ అనివార్య పరిస్థితులు ఏదైతే ఎంపీ స్థానాన్ని కూడా వదులుకొని ఆదిమూలం గారు పార్టీలో చేరడం, దానికి అనుగుణంగా ఈరోజు అభ్యర్థిగా డిక్లేర్ చేయడం, ఈరోజు ఏదైతే మన హేమలతమ్మ కూడా పెద్ద మనసుతో పూర్తి స్థాయిలో నేను తిరిగి గెలిపిస్తానని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆమె కూడా అన్ని విధాలుగా అహిలీలు కానీ ఆమె కూడా కష్టపడ్డారు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి కూడా. ఈరోజు మిగతా శ్రేణులు అందరూ కూడా ఇంకా టైం లేదు, సమయం తక్కువ ఉంది కాబట్టి అన్నిటి గురించి విశ్లేషణ కన్నా మనం అందరూ కష్టపడి సత్యవేడి నియోజకవర్గాన్ని గెలిపించి ఆదిమూలం గారిని భారీ మెజార్టీతో గెలిపించి అటు పార్లమెంట్ వరప్రసాద్ గెలిపించి ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తారని కూడా ఆశిస్తూ, కుప్పం తర్వాత బ్రహ్మాండమైన క్యాడర్ ఉన్న కాన్స్టిట్యున్సీ ఈ యొక్క సత్యవేడి నియోజకవర్గం. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా సభకు మీరు చూశారు, భారీ ఎత్తున తరలి వచ్చి ఆశీర్వదించారు. అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న ఉన్నా కూడా నేను చెప్పేది ఒకటే, పార్టీకి కష్టపడిన శ్రేణులందరూ ఉన్నారు 5 సంవత్సరాలుగా. ఆదిమూలం గారికి తెలుసు ఆ విషయం, ఇక్కడే ఎమ్మెల్యే కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరైతే ఇక్కడ కష్టపడి పార్టీ కోసం ఆఫీసులో పనిచేశారో వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా, అదేవిధంగా ఎన్నిక కానీ హేమలతమ్మ గారు కానీ భారీగా కూడా లోకేష్ పాదయాత్ర కానీ అదేవిధంగా ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళ మాటకు కూడా విలువిచ్చి వాళ్ళ కూడా సొంత ఇంటి మనుషు మనైతే ఏ విధంగా ఉంటే కుటుంబ సభ్యుల వారిగా వాళ్ళ మాటకు కూడా రేపు విలువిచ్చి వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థి గారికి చెప్పడం జరిగింది. అందరూ కూడా మేమందరూ కూడా ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఏదైతే ఆదిమూలం గారిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో సర్టిఫికేట్లు గెలిపించాలి. ఒకరు ఇద్దరు అటు ఇటు చూస్తా ఉన్నారు. నేను అటుపక్క అభ్యర్థుల విషయం నేను చెప్పను, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కష్టపడ్డారు, పార్టీ కోసం మహానిసులు డబ్బు ఖర్చు పెట్టారు, శ్రమ పడ్డారు, పార్టీ జెండా మోశారు, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సముచితమైన గౌరవం ఇచ్చే విధంగా ఆదిమూలం గారు నేను చూసుకుంటానని ఇప్పుడే కూడా సభలో చెప్పారు. మీరందరూ కష్టపడ్డారు, మీకోసం నేను పనిచేస్తానని. కాబట్టి ఎవరో ఎలాంటి అనుమానాలు పని లేదు, ఇంకో పక్క చూడాల్సిన పని లేదు. అందరూ ఏకతాటి పైన వచ్చి 2-3 రోజులు జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటే కూడా సర్దిద్దుకొని ఈ రోజు కూడా పార్టీ నుంచి వేరే ఆదేశాలు వస్తే పెద్దలందరూ కూడా కూర్చొని పైన మాట్లాడడం జరిగింది అందరి సమక్షంలో. ఆ ఆదేశాలను కూడా పక్కన పెట్టి అందరూ కూడా కలుపుకోవాలనే దీంతో ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి పార్టీ శ్రేణులన్నీ కూడా ఆ విధంగా అభ్యర్థి గెలుపుకు మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ రామారావు. మైక్ పెట్టండి ఆన్ చేయి, మైక్ ఆన్ చేయి. ముందర ఒక వెనకాల ఒక రండి. మీరు అన్నతో పాటు
అందరికీ మూడవ డివిజన్ సంబంధించి ఈరోజు లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఏదైతే రేపు ఈ నెల 13న జరుగు ఎన్నికల్లో అందరూ కూడా అటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని గ్లాసు గుర్తుపై ఓట్లు ముద్రించి గెలిపించాలని, అదేవిధంగా పార్లమెంటుకి బీజేపీ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఏదైతే మన వరప్రసాద్ గారిని పార్లమెంటుకి కమలం గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని కూడా అందరినీ కూడా ఓటర్లందరూ కూడా సవినయంగా కూడా కోరుకుంటాను. తిరుపతి అభివృద్ధి జరగాలన్నా, తిరుపతిలో మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, అదేవిధంగా తిరుపతి అభివృద్ధి పదంలో గతంలో చూస్తే ఎన్టీ రామారావు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే తిరుపతి అనేక రంగాల్లో కూడా అభివృద్ధి సాధించింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు సిమ్స్ హాస్పిటల్ కానీ, బర్డ్స్ హాస్పిటల్ కానీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కానీ, మహిళా ప్రాంగణం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వర్షాలు వచ్చి ఇబ్బంది పడతా ఉంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి కల్వర్ట్లు అన్నీ కూడా తీసుకెళ్లి మన వరకు కలపడం జరిగింది. ఇవన్నీ చూస్తే రాబోయే రోజులు అభివృద్ధి జరిగి మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్నా అందరూ కూడా రేపు జరగబో ఎన్నికల్లో గ్లాసు గుర్తుపైన, కమలం గుర్తుపైన ఓట్లను వేసి మా ఇద్దరు అభ్యర్థులను ఎన్డీఏ కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుకుంటా ఉన్నాను. మీ నరసింహ యాదవ్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు. అందరికీ మూడవ డివిజన్ సంబంధించి ఈరోజు లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఏదైతే రేపు ఈ నెల 13న జరుగు ఎన్నికల్లో అందరూ కూడా అటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని గ్లాసు గుర్తుపై ఓట్లు ముద్రించి గెలిపించాలని, అదేవిధంగా పార్లమెంటుకి బీజేపీ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఏదైతే మన వరప్రసాద్ గారిని పార్లమెంటుకి కమలం గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని కూడా అందరినీ కూడా ఓటర్లందరూ కూడా సవినయంగా కూడా కోరుకుంటాను. తిరుపతి అభివృద్ధి జరగాలన్నా, తిరుపతిలో మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, అదేవిధంగా తిరుపతి అభివృద్ధి పదంలో గతంలో చూస్తే ఎన్టీ రామారావు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే తిరుపతి అనేక రంగాల్లో కూడా అభివృద్ధి సాధించింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు సిమ్స్ హాస్పిటల్ కానీ, బర్డ్స్ హాస్పిటల్ కానీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కానీ, మహిళా ప్రాంగణం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వర్షాలు వచ్చి ఇబ్బంది పడతా ఉంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి కల్వర్ట్లు అన్నీ కూడా తీసుకెళ్లి మన వరకు కలపడం జరిగింది. ఇవన్నీ చూస్తే రాబోయే రోజులు అభివృద్ధి జరిగి మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్నా అందరూ కూడా రేపు జరగబో ఎన్నికల్లో గ్లాసు గుర్తుపైన, కమలం గుర్తుపైన ఓట్లను వేసి మా ఇద్దరు అభ్యర్థులను ఎన్డీఏ కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుకుంటా ఉన్నాను. మీ నరసింహ యాదవ్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు. అయిపోయిందా పక్క పోతారు.
మాస్టర్ ప్లాన్ పెట్టడం జరిగింది. మళ్ళా ప్రభుత్వం పడిపోవడం, వేరే గవర్నమెంట్ రావడం, మళ్ళా వాళ్ళు మాస్టర్ కార్డు రోడ్ని ఆదాయ వనరులుగా మార్చుకొని ఏ విధంగా చేశారో కథనాల పుంకాలుగా మీరు చూశారు. కానీ ఈరోజు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మనం ఒకసారి చూస్తే గత 5 సంవత్సరాలుగా తిరుపతిలో యువత ఏ విధంగా పెడదాట పట్టింది, ఏ విధంగా యువతని వాడుకున్నారో, రాజకీయాల్లో ఉండొచ్చు ఎవరైనా ప్రచారానికి వాడుకోవడం లేదా వాళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలంటే రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళకి అండగా ఉండి ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి యువతకు భవిష్యత్తు కల్పించిన వారమైంది. కానీ ఈరోజు 5 సంవత్సరాలుగా తిరుపతిలో యువత అంతా కూడా పెడజవాన పెట్టి ఏ విధంగా రాజకీయ కార్యకలాపాల నిర్ణయంగా అందంగా ఏ విధంగా మన బిడ్డలంతా కూడా ప్రకారం మనం చూశాం. ఈరోజు తిరుపతి పవిత్రత కాపాడే వ్యక్తులు, ఈరోజు తిరుపతికి లక్షలాది యాత్రికులు వచ్చే ఈ ప్రాంతం ఇంకా సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇక్కడ నివాసం ఉండాలి, రిటైర్మెంట్ అయినాక తిరుపతిలో ఒక ఇల్లు ఉంటే చాలు అనే విధంగా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాంటి సందర్భంలో తిరుపతి ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలి. మన అందరూ కూడా తిరుపతి ప్రశాంతంగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు కానీ ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు కానీ ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఆర్ఎం శ్రీనివాసులు గారు ఏదైతే ఎమ్మెల్యేగా మీ అందరూ ఆశీర్వాదాలతో మీ వద్దకు వచ్చారు, మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేల భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా అందరినీ కోరుకుంటూ మీ అందరూ ఇప్పుడు అవసరం ఉన్న అటు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఎమ్మెల్యేగా ఆర్ఎం శ్రీనివాసులు గ్లాసుకుంటూ, ఎందుకంటే సైకిల్ ఉంటుంది ఈసారి, అది మీరు ప్రధానంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. సైకిల్ బదులు ఇక్కడ గ్లాసు గుర్తు పైన మనం ఈవీఎంలో విజయాల్సిన అవసరం, వీటిని నొక్కాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంకొక ఈవీఎంలో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు పైన ఓటేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా మన వాళ్ళందరూ కూడా ఈ గుర్తుల పైన 3వ నెంబర్ గుర్తు పైన గ్లాసు గుర్తు, 4వ నెంబర్ గుర్తు పైన కమలం గుర్తు పైన ఓటేసే విధంగా మీరు మీ బంధువర్గానికి అందరికీ చెప్పి సహాయ సహకారాలు అందివ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానని. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జనసేన, జై బీజేపీ. ఎందుకంటే అందరూ పూర్తిలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కష్టపడాలి అందరికీ చెప్పడం జరిగింది. నేను శ్రీనివాసరావుకి చెప్పేది ఒకటి, ఎందుకంటే ఈరోజు మీకు ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతిలో అవకాశం వచ్చిన వీళ్ళందరి కష్టం దానికి ఆధారపడింది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా అధికారం వస్తుందో సరిపోయింది, కానీ 5 సంవత్సరాలుగా అహార్నెస్లో కూడా తిరుపతిలో శ్రేణులుగా కాకుండా ఇంకా చాలా మంది కష్టపడి పార్టీ కోసం అహార్నెస్లో కష్టపడి పనిచేశారు. వాళ్ళందరూ కూడా గతంలో నేను 1982 నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి కార్యక్రమం అభిమానిగా ఈ పార్టీలో కొనసాగుతాను. కానీ తిరుపతిలో ఎందుకు తెలియదు కానీ చాలా మంది కోర్టు నుంచి పట్టణం రావడం, ఇంకోటి ఇక్కడ మన వాళ్ళకి ఏదైనా చేయాలంటే జరగలేకుండా ప్రతిసారి చూశాను. ఎందుకంటే కష్టపడతాము, కార్యకర్తలంతా కూడా వాళ్ళ జోబులో డబ్బులు ఖర్చు పెట్టారు. అధికారం ఉన్నా లేకపోయినా తిరుపతిలో పార్టీని పటిష్టంగా ఎక్కడా లేని కార్యక్రమాలు తిరుపతిలో జరుగుతాయి. ప్రతి 42 నుంచి చూస్తే ఎక్కడా లేని కార్యక్రమాలు తిరుపతిలో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇన్వాల్వ్ అయి పాల్గొంటూ అహార్నెస్ లో కష్టపడుతున్న కార్యకర్తలు ఆవిర్భావం ఉన్నారు. మన మధ్యలో కొంతమంది యాడ్ అయినారు. అందరూ కూడా బూతుల వద్ద పనిచేయడం కానీ ఇంకోటి కానీ భారీ ఎత్తున చేశాం. మనం చూసాం మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి. అదే మనం ఉన్నప్పుడు పెట్టింటే వీళ్ళందరూ 100 మందికి పదవులు వచ్చాయి తిరుపతిలో. ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతమైనా కూడా మీకు పెద్దలు మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాము. ఇక్కడ చాలా కష్టపడి ఈ రోజు రేపు ఎన్నికలు జరిగి మీరు గెలవబోతున్నారనేది అక్షర సత్యం. అది నిజం కూడా. ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా నిజాయితీగా నిబద్ధతగా ఆమె అభ్యర్థిని కష్టపడి పనిచేస్తారు. దానికి ఎలాంటి అనుమానాలు లేవు. మీరు ఖచ్చితంగా కూడా తిరుపతికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో చేయబోతున్నారని శ్రీవారి పాదాలతో నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా కూడా ప్రజల ఆశీర్వాదంతో అది జరిగి తీరుతుంది. కానీ పనిచేసిన పార్టీ నేతలు, ఎందుకంటే జనసేన అభ్యర్థిగా మీరు వచ్చినప్పుడు
నియోజకవర్గానికి సంబంధించి అందరూ కూడా కలిసికట్టుగా ఆదిమూలం విజయానికి కృషి చేయాలని స్థానిక నేతలందరూ కూడా ఈ రోజు రావడం జరిగింది పార్లమెంటు కార్యాలయానికి. వాళ్ళందరూ కూడా పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం అంకిత భావంతో పనిచేస్తాం, ఎలాంటి అపోహలకి తావు లేదని కూడా వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఏదైతే సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఆదిమూలం గెలుపుకి కృషి చేయాలని కూడా తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షునిగా అందరూ కూడా పిలిపిస్తాను. అందరికీ గౌరవంగా చూసుకునే బాధ్యత మాది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు మీరందరూ కూడా సైకిల్ గుర్తు, అటు కమలం గుర్తు పైన ఓట్లేసి గెలిపించాలని కూడా అందరినీ సవినయంగా కోరుకుంటాను. కూడా ఎన్నికల ఓటింగ్ సరైన విధంగా చేస్తాం కాబట్టి అక్కడ చూస్తే మొత్తం స్టార్టింగ్ నుంచే వాళ్ళ గుర్తు ప్రతిబింబించే విధంగా చేస్తున్నారు. అధికారులే ఓటు వల్ల పాల్పడితే ఎవరు చెప్పాలి? అదేవిధంగా ఏదైతే ఇది బెలూన్లు కట్టారో మీరు మొదట స్టార్టింగ్లోనే చూశారు, వైట్ అండ్ బ్లూ కట్టారంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఇంకా కూడా తిరుపతి జిల్లాలో కొంతమంది అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతోంది. కాబట్టి వెంటనే కూడా దీన్ని రిమూవ్ చేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ ఉన్నాము. ఓటర్లని వైసీపీకి అనుకూలంగా ప్రభావితం చేసే విధంగా ఇలాంటి చర్యలు మంచివి కాదు. వెంటనే మీరు తొలగిస్తారా లేదా మమ్మల్ని తొలగిమంటే మేము తొలగిస్తాం. అందుకని ఇప్పుడు కూడా ఎన్నికల అధికారిని కలవబోతా ఉన్నాం, రిటర్నింగ్ అధికారిని. ఆయన కలిసి ఏం చెప్తారో, మేడం ఏం చెప్తారో చూసుకుని దానిపైన ఎలాంటి రిటర్న్ గా కూడా కంప్లైంట్ పెడతా ఉన్నాం ఎన్నికల కమిషన్కి. వెంటనే దీన్ని రిమూవ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది అడిగినా ప్రమాణం చేసేది అడిగినావా? బయట తీసుకుని నరసింహారావు తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాంపస్ స్కూల్ ప్రాంగణంలో ఉండే పోలింగ్ స్టేషన్ల వద్ద ఏవైతే ఈరోజు ఇక్కడ చూస్తే మొత్తం కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉండాలని తెలుస్తోంది. ఈరోజు రేపు తెల్లవారితో ఎన్నికలు జరిగే ఈ ప్రాంతంలో మోడరన్ ఇది పోలింగ్ స్టేషన్స్ అని చెప్పి ఇక్కడ మొత్తం వైసీపీ కలర్స్తో పెండాల దగ్గర నుంచి మొదట స్వాగతం చెప్పే తోరణాలు బ్లూ కలరు, వైట్, గ్రీన్ ఈ విధంగా స్వాగతం చెప్పి ఓటర్లని వైసీపీకి అనుకూలంగా ప్రభావితం చేసే విధంగా ఇవన్నీ ఉన్నాయి. వెంటనే కూడా వీటన్నిటిని కూడా తొలగించాలని ఇప్పుడే కూడా కమిషనర్ గారికి తెలియజేయడమైంది ఎలక్షన్ ఆఫీసర్కి. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ కానీ వీళ్ళు కానీ వెంటనే కూడా ఈ పెండాలు అక్కడ కూడా ఏదైతే అధికారుల సమావేశం జరుగుతున్న ప్రాంగణం మొత్తం ఇప్పుడు పోయి చూసి రావడం జరిగింది. అది కూడా మొత్తం వైసీపీ కలర్తో నింపేసి ఉన్నారు, బ్లూ అండ్ వైట్.
ఇప్పుడు వైట్ తోరణాలు కట్టుకోవచ్చు, వైట్కి సంబంధించి వైట్ చుట్టూ కట్టుకోవచ్చు, లేదా వేరే కలర్స్ కట్టుకోవచ్చు. తిరుపతి లాంటి ప్లేస్లో ఈ విధంగా వైసీపీకి అనుకూలంగా ప్రభావితం చేసి ఓట్లు పొందే విధంగా ఇవన్నీ వీటన్నిటిపైన కూడా ఈసీ వెంటనే కూడా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తాను. రేపు ఎన్నికల ప్రక్రియ కూడా సజావుగా జరుగుతుందనే దానికి ఇక్కడ కొంతమంది అధికారులు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేపు ఖచ్చితంగా కూడా తిరుపతి లాంటి ప్రాంతంలో ఇది సున్నితమైన ప్రాంతము, లక్షలాది యాత్రికులు వచ్చే ప్రాంతము. ఇలాంటి చోట ఎన్నికలు ప్రశాంతంగా జరిగేదానికి అధికారులందరూ సహకరించాలి. రేపు ఖచ్చితంగా కూడా వైసీపీ శ్రేణుల దౌర్జన్యం గతంలో చూసాం మనము. ప్రతి ఎన్నికల్లో కూడా పరాకాష్ఠగా చేరింది. వాళ్ళు బూతులు ఆక్రమించడం కానీ, దొంగ ఓట్లు వేసుకోవడం కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చూస్తే అధికారులు వేసిన ఏదైతే పెండాలు ఉన్నాయో దానిలోనే వాళ్ళ జెండా రంగులు ప్రతిబింబించే విధంగా ఉందంటే ఏ విధంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందో ఒకసారి ఆలోచించమని చెప్తాను. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇలాంటి చర్యలు దీనిపైన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడ టౌన్ బ్యాంకు చైర్మన్ రామారావు అనే అతను ఏదైతే టెంపుల్లో ప్రమాణం చేయిస్తా ఉన్నాడు, వైసీపీ అభినయ్ రెడ్డికి ఓట్లేస్తామని అక్కడ ఉన్న ఆటో స్టాండ్లో ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా కర్పూరం వెలిగించి దేవుని ఎదుట ప్రమాణం చేయిస్తూ ఉన్నారు. వెంటనే కూడా చర్యలు తీసుకోవాలి. వెంటనే అభినయ్ రెడ్డిని అనర్హునిగా ప్రకటించాలి. ఎన్నికల్లో పోటీ చేసేదానికి వీలు లేకుండా కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బయట తీసుకుని నరసింహారావు గారు తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాంపస్ స్కూల్ ప్రాంగణంలో ఉండే పోలింగ్ స్టేషన్ల వద్ద ఏవైతే ఈరోజు ఇక్కడ చూస్తే మొత్తం కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉండాలని తెలుస్తోంది. ఈరోజు రేపు తెల్లవారితో ఎన్నికలు జరిగే ఈ ప్రాంతంలో మోడరన్ పోలింగ్ స్టేషన్స్ అని చెప్పి ఇక్కడ మొత్తం వైసీపీ కలర్స్తో పెండాల దగ్గర నుంచి మొదట స్వాగతం చెప్పే తోరణాలు బ్లూ కలరు, వైటు, గ్రీన్ ఈ విధంగా స్వాగతం చెప్పి ఓటర్లని వైసీపీకి అనుకూలంగా ప్రభావితం చేసే విధంగా ఇవన్నీ ఉన్నాయి. వెంటనే కూడా వీటన్నిటిని కూడా తొలగించాలని ఇప్పుడే కూడా కమిషనర్ గారికి తెలియజేయడమైంది ఎలక్షన్ ఆఫీసర్కి. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ కానీ వీళ్ళు కానీ వెంటనే కూడా ఈ పెండాలు అక్కడ కూడా ఏదైతే అధికారుల సమావేశం జరుగుతున్న ప్రాంగణం మొత్తం ఇప్పుడు పోయి చూసి రావడం జరిగింది. అది కూడా మొత్తం వైసీపీ కలర్తో నింపేసి ఉన్నారు, బ్లూ అండ్ వైట్. ఇప్పుడు వైట్ తోరణాలు కట్టుకోవచ్చు, వైట్కి సంబంధించి వైట్ చుట్టూ కట్టుకోవచ్చు, లేదా వేరే కలర్స్ కట్టుకోవచ్చు. తిరుపతి లాంటి ప్లేస్లో ఈ విధంగా వైసీపీకి అనుకూలంగా ప్రభావితం చేసి ఓట్లు పొందే విధంగా ఇవన్నీ వీటన్నిటిపైన కూడా ఈసీ వెంటనే కూడా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తాను. రేపు ఎన్నికల ప్రక్రియ కూడా సజావుగా జరుగుతుందనే దానికి ఇక్కడ కొంతమంది అధికారులు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేపు ఖచ్చితంగా కూడా తిరుపతి లాంటి ప్రాంతంలో ఇది సున్నితమైన ప్రాంతము, లక్షలాది యాత్రికులు వచ్చే ప్రాంతము. ఇలాంటి చోట ఎన్నికలు ప్రశాంతంగా జరిగేదానికి అధికారులందరూ సహకరించాలి. రేపు ఖచ్చితంగా కూడా వైసీపీ శ్రేణుల దౌర్జన్యం గతంలో చూసాం మనము. ప్రతి ఎన్నికల్లో కూడా పరాకాష్ఠగా చేరింది. వాళ్ళు బూతులు ఆక్రమించడం కానీ, దొంగ ఓట్లు వేసుకోవడం కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చూస్తే అధికారులు వేసిన ఏదైతే పెండాలు ఉన్నాయో దానిలోనే వాళ్ళ జెండా రంగులు ప్రతిబింబించే విధంగా ఉందంటే ఏ విధంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందో ఒకసారి ఆలోచించమని చెప్తాను. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇలాంటి చర్యలు దీనిపైన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తాం. నేనే వచ్చి మాట్లాడతాను. కొడుకో పోచేస్తాను
కాదు సార్ వాడు కార్పొరేటర్ పుట్టిందా కొంచెం కరెక్ట్ ఆడ వరకు బాగానే ఉంది దేవుడు వచ్చింది రావడం జరిగింది ఇప్పుడు నువ్వు మాకేం లీడర్ కదా వాడు చెప్పు వాడికి రాని చూద్దాం పండి 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 ఈరోజు సార్ నేను చెప్పేది నీకు లీడర్ వాడు మాకు లీడర్ వేరే ఉంటాడు అంత కాదు ఇంక రాగదు ఇంకా వాళ్ళు చేసుకుంటుంది అయిపోయింది బలాబలాలు చేసుకుంటాం ప్రసాద్ ప్రసాద్ కదా ప్రసాద్ ఓడి కదా అడిగినాడు ప్రసాద్ ఏం జరిగిందనే కన్నా ఏం జరగకుండా చూసుకొని సిసి కెమెరా సాక్షులు ఉన్నాయి మాకు నేను ఏమంటాను ఒకటి ఓకే చెప్పండి సార్ కంప్లైంట్ ఏం ఓకే 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 కొడుకు ఆ వాటికి మీకు 15,000 రూపాయలు చెడు తీసుకొచ్చుకున్నాడు దొంగోట్లు ఎందుకు బండి లేదు మీరు అంత పెద్దోడు మాటలు కదా కడిగిన తుప్పు చూపించాడు 2 తూర్లు తుప్పు కొడతాడు చూపించాడు ఆ కొడుకుని కూర్చేస్తాడు నలుగురు కొట్టాడు ఇప్పుడు నలుగురిని కొట్టారు నలుగురిని కూడా రాదు నలుగురిని కొట్టాడు మగ పట్టాలి వచ్చినారంటే చంపేస్తాను వాళ్ళ కొడుకు వచ్చే వాడు స్టేజ్ చేస్తాడు నువ్వు చంపేస్తాడు చూద్దాం వాడి ఇంటికాడ ఉంటాడు చూద్దాం మేము వేసుకుంటాం మీ వల్ల ఏం చేయండి మీరు అసలు వాడికి ఏం పని మనకు అర్థం కాల ఎందుకంటే 100 మందిని పెట్టుకొచ్చుకున్నాడు పోతుంది నువ్వు ఎంతమంది చెప్తావు సంప్రదాయం చూద్దాం మేము వస్తాం రెడీగా ఉన్నాం సరే కానీ ఇంకొకరిని కొట్టాడు నలుగురిని కొట్టాడు ఆంజీ కొడుకులు ఆంజీ కొడుకు ఎన్నో కార్పొరేటర్ ఎన్నో ఆయన వచ్చి పోయినాడు పోయినాడు వేసేమన్నాడు కూరండి అన్నాడు కరుణాకర్ రెడ్డి వచ్చి పోయినాడు మలుకుడు రెడ్డి 100 మంది ఆ పక్క పెట్టి వేసుకొచ్చి అయినాడు నేను ఇక్కడ ప్రచారం కోసం అంతా తిరిగి అంతా అయిపోయిందని వాళ్ళతో పాటు తిరగలేదని వాళ్ళతో పాటు చేసలేదని ఖర్చు పెట్టుకొని నేను ఇప్పుడు మా అన్న ఎంపీగా నిలబడి కారుమొచ్చి జయరామ్ అనేసి 2014లో నా టీడీపీ అలయన్స్లో ఎంపీగా నిలబడాడు మా అన్న స్థానంలో మా అన్న మొన్న చనిపోయాడు ఈ స్థానంలో నేనన్నా వచ్చి చేసుకుందాం ప్రజాసేవ చేసుకొని తిరగదామని మన మా సుబ్బయ్య మామతో బాలమణి మామతో నరసింహాదమ్మతో జగన్ నాయకుతో అందరితో కలిపి అందరూ కలిసి చేసే టైంలో నేను లోపలికి వెళ్ళి వచ్చే టైంలో నా మీద అందరూ ఏదైనా చేసి అటాక్ చేశారు నేను అటెండ్ చేసి నా మీద రోడ్డు ఈ విధంగా సంబంధించిన కార్పొరేట్ సంబంధించిన నాకు తెలియలేదు మొత్తం చూసుకొని వెళ్తుంటా నాకు కొట్టనే ఉన్నారు నేను అంతవరకు చూస్తున్నాను నేను ఏం చేయలేదు నేను ఎందుకు చేస్తాను న్యాయంగా ధర్మంగా చేయండి అని చెప్తాను అయినా కూడా ఇంటికాడికి వచ్చి నీ కథ తేల్చేస్తాను నీ కథ తేల్చేస్తాను ఇంటికాడికి వచ్చి ముందే దీనిలో నాకు మాకు ఏదైనా న్యాయం చేయండి అని చెప్పేసి అడిగినాము అన్న వాళ్ళందరినీ ఇంకా గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని కోరుతున్నాను డోర్ టు డోర్ డెలికేట్ వెళ్తున్నా కదా నేను మొన్న కూడా ఓటర్స్ కూడా అందరూ డోర్ టు డోర్ చెప్పేసి వచ్చాను నేను తెలుసు కాబట్టి దానివల్ల చెప్తాను లేకపోతే నేను ఎందుకు మీ లిస్ట్లో ఉంటుంది కదా మీ లిస్ట్లో చూడన్నా తర్వాత 5 years తర్వాత ఆయన అదే పనికి తక్కువ నా నువ్వే తెచ్చాను అదేదా మీరు అక్కడ ఓటు యాడ్ చేసినప్పుడు ఇక్కడ ప్రూఫ్ ఉంటుంది ఓటర్ లిస్ట్ మీకు వస్తుంది మరి ఎందుకు తీలేదమ్మా ఎందుకు తీలేదమ్మా అందరూ మీరు కూడా వేసి పెట్టండి ఎవరు లేకపోతే పోయింది ఏదో అందరికీ ఒకే విధంగా ఉండాలి కానీ ఇదేంది దాంట్లో రాసిందా లోపలికి వచ్చి రాసిందా నేను బండ్రాజా చెప్పొచ్చా
ఆయన దొంగోట్లుండి ఆయన పట్టుకుంటా లోపల చెప్పొచ్చా నేను రెడీ చేస్తాం అన్న ఎమర్జెన్సీ అన్నపైన అటాక్ అయింది. మహిళా యూనివర్సిటీ కాడ కారు అంతా పగలగొట్టేసినారు. మన గన్మెన్ కూడా దెబ్బలు అన్నకు దెబ్బలు తగిలినాయి. అన్న కారు ధరణి గన్మెన్ కి దెబ్బలైనాయి. అన్న ఫైరింగ్ కూడా చేసేసాడు. మన వాళ్ళు అలర్జీ అందరికీ నమస్కారం. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గారిపైన వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. కావున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వెంటనే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మొదటి గేటు వద్దకు చేరుకోవాలని కోరుకుంటా ఉన్నాను. నరసింహ యాదవ్ ఉన్నాడు, తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. అసలు ఏం జరిగిందన్నా ఇక్కడ, ఎందుకు ఇక్కడ ఈ ఆందోళన చేస్తున్నారు? ఏదో మీటింగ్ ఉందని చెప్పి పిలిచారనేసి ఎంటర్ అయినాడు. దీంట్లోకి ఎంటర్ అవుతాను. ఎదురుగుండా మోహిత్ రెడ్డి వాళ్ళు రావడం జరిగింది. రావడంతోనే ఏ గొడ్డలతోనూ లేకపోతే ఏదైతే బీరు బాటలతో ఫస్ట్ అటాక్ చేసినారు. మళ్ళీ గొడ్డలు కూడా ఆడుండా సుత్తి దీంతో ధ్వంసం చేసినారు. గొడ్డలు పెట్టుకొని ఇంత అరాచకం, ఇంత స్ట్రాంగ్ రూమ్ కాటికి ఎలా అలో చేశారో భద్రతా దళాలు ఏముండదు ఇంకా అంటే ప్రాణాలు చేస్తారా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే? కాబట్టి ఇంతకన్నా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ విధంగా అలదడి ఇంతవరకు లేదు ఎప్పుడు కూడా. ఈ విధంగా నాని పైన జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాలి. ఇప్పుడే వైసీపీకి చెందిన నాయకులు ఇప్పుడే రిజైన్ చేస్తామని బహిరంగంగా కూడా నిన్నటి వరకు బూత్లో పనిచేసిన వాళ్ళు కూడా వచ్చారంటే ఎంత రాక్షస పాలన ఉందో అర్థమవుతోంది. ఓటమి భయం చుట్టుకునింది కాబట్టి ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచాల్సిన బాధ్యత గవర్నర్ గారి పైన ఉంది. కేంద్ర ప్రభుత్వం పైన వెంటనే బలగాలు తెప్పించి కంట్రోల్ చేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తాను. వెంటనే 3 అంచెల భద్రతా వ్యవస్థని నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ చేసి పోలీసులు అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న ఎన్నికల అధికారులు కానీ వీళ్ళు కానీ వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తాం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకుల సమీక్షా సమావేశం జరిగింది. నియోజకవర్గంలోని 7 మండలాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఎవరు ఒకరిపై ఒకరు అపోహలు పడవద్దని, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు నిందలు మోపొద్దని అన్నారు. అందరూ పార్టీ అభివృద్ధికి సమన్వయంతో పనిచేసి చంద్రబాబు నాయుడుకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 7 మండలాల నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా ఈ యొక్క గ్రామాల్లో కానీ మీకు పనిచేసిన బూతుల్లో కానీ మీకు విలువనిచ్చే విధంగా పార్టీ పరంగా ఎమ్మెల్యే పరంగా ఖచ్చితంగా కూడా మీ మాటను గౌరవించే విధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ పరిపాలన కొనసాగుతుందని కూడా అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికలు మీరందరూ చూశారు. ఈ యొక్క తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయబోతా ఉంది. అందులో ముఖ్యంగా సత్యవేడు నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున క్యాడర్ అంతా కూడా అనేక మంది
బూతుల స్థాయిలో, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా బాగా పనిచేయడం జరిగింది. అందరి యొక్క దృష్టితో ఆదిమూలం గారు భారీ మెజార్టీతో కూడా గెలవబోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సభకు వచ్చినప్పుడే విజయం ఆ రోజే బహిర్గతమైంది, ప్రజల యొక్క మనోభావాలు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలను ఉద్దేశించి చెప్పడం ఒకటే, ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆదిమూలం గారిని భారీ మెజార్టీతో గెలిపించమని ఆ రోజు కోరడం, ఆ రోజు పార్టీలో కొన్ని ఉన్నా కూడా అందరినీ పిలిపించి ఆదిమూలం దగ్గరికి అందరూ కూడా కూర్చొని అందరూ కూడా సమిష్టిగా కృషి చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గారిపైన అత్యాయత్నం చేసిన వైసీపీ శ్రేణులు ఇంకా అనేక మంది దాంట్లో పాల్గొన్న వారు ఉన్నా కూడా 13 మందిపైనే కేసు పెట్టడం, తదనంతరం జరిగిన పరిణామాలు ఏదైతే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎస్పీని కలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రగిరి తిరుపతి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులందరిపైన కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం తీవ్రంగా ఆక్షేపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది. ఈ సందర్భంలో వాస్తవాలకు విరుద్ధంగా ఏదైతే చదువుకునే పిల్లలపైన, ప్రముఖ నాయకులపైన, దాడిలో పాల్గొన్న వారిపైన ఈరోజు పోలీసు ఎఫ్ఐఆర్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ వీటిని వెంటనే కూడా ఈ ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలని, దాంట్లో కనపరిచిన పేర్లని వెంటనే తొలగించాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్కి, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేదా నియంత పరిపాలనలో ఉన్నామా? ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుందంటే దీనికి బాధ్యులు ఎవరైనా కూడా ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తూ పోలీసులపైన ఒత్తిడి తెచ్చి ఈ విధంగా అక్రమంగా కూడా తెలుగుదేశం పార్టీ అగ్రనేతలపైన కేసులు పెట్టడాన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తూ దీనిపైన న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను.